హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్. సో మార్కెట్‌లో ఏం జరుగుతుంది? సో ఈరోజు డిసెంబర్ 24 అండి. ఈరోజు కూడా మార్కెట్స్ చాలా ఫ్లాట్‌గా ఉన్నాయి. సో రేపైతే డిసెంబర్ 25 మార్కెట్స్‌కైతే హాలిడే ఉంటుంది. సో ఎక్కువగా మనకి ఈ హాలిడే సిట్యుయేషన్‌లో అంటే హాలిడేస్‌కి అందరూ కూడా ఆల్మోస్ట్ ఇన్‌స్టిట్యూషన్స్ అందరూ కూడా కొంచెం దూరంగా ఉంటారు. ఏదైనా హయ్యర్ పొజిషన్స్ అయితే ఎవ్వరూ తీసుకోరు. సో నార్మల్‌గానే ఎప్పుడు కూడా ఈ హాలిడేస్ అంటే ఈ డిసెంబర్ నుంచి మనకి జాన్యువరి సెకండ్ వీక్ వరకు కూడా మార్కెట్స్ కొంచెం తక్కువ వాలటిలిటీ కనిపిస్తుంది. తక్కువ ట్రేడింగ్ వాల్యూమ్స్ కనిపిస్తాయి. సో రేంజ్ బౌండ్‌లో మార్కెట్ ఉంటుందండి. యూ కెన్ టేక్ ఇట్ లైక్ 25,900 అండ్ 26,200 ఈ రేంజ్‌లో మార్కెట్స్ అయితే ఒక నెక్స్ట్ 2, 3 వీక్స్ వరకు ఉండొచ్చు. సో మంచి న్యూస్ ఏంటంటే మనకి యూఎస్‌లో వాళ్ళ జీడీపీ గ్రోత్ 4.3% విచ్ ఈస్ వెరీ వెరీ గుడ్ న్యూస్ ఫర్ ద యూఎస్ ఎకానమీ. సో దీనివల్ల ఏంటంటే అన్నీ కూడా ఆల్ టైమ్ హైలో మనకి ట్రేడ్ అవుతున్నాయి. గ్లోబల్ నుంచి ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఏషియన్ మార్కెట్స్ అలానే మన మార్కెట్స్ కూడా మళ్ళీ అగైన్ 26,200 వరకు మన మార్కెట్స్ అయితే ఈరోజు రీచ్ అయ్యాయి. సో దిస్ ఈజ్ వాట్ ఈజ్ సమ్ కైండ్ ఆఫ్ పాజిటివ్ న్యూస్ ఈజ్ గోయింగ్ ఆన్ అని మనం చెప్పొచ్చు. అలానే గోల్డ్ అండ్ సిల్వర్ అయితే ఆల్ టైమ్ హైలోని మనకి ట్రేడ్ అవుతూ ఉన్నాయి. సో వాట్ ఆర్ ద స్టాక్స్ అండ్ సెక్టార్స్ అంటే ఇప్పుడు బడ్జెట్ కూడా రాబోతుందండి. సో ఆల్రెడీ బడ్జెట్ పొజిషనింగ్ స్టాక్స్ అయితే మీరు తీసుకోవచ్చు. లైక్ డిఫెన్స్ స్టాక్స్ తీసుకోవచ్చు, రైల్వే స్టాక్స్, అలానే మనకి ఎఫ్ఎంసీజీ, అలానే బ్యాంకింగ్ స్టాక్స్‌లో కూడా ఎందుకంటే మార్కెట్‌లో చాలా లిక్విడిటీ ఇన్‌ఫ్యూజ్ చేస్తుందండి. దానివల్ల బ్యాంకింగ్ అండ్ స్టాక్స్ బావుంటాయి. అలానే గోల్డ్, సిల్వర్ పెరగడం వల్ల ఈ గోల్డ్ ఫైనాన్స్ కంపెనీస్‌లో కూడా మన ముత్తూట్, మనపురం ఫైనాన్స్ ఇలాంటి వాటిల్లో మనం పెట్టుకోవచ్చు. మెటల్ స్టాక్స్‌లో కూడా పాజిటివ్‌గా హిండాల్కో ఇలాంటివన్నీ కూడా మనకి పాజిటివ్‌గా కనిపిస్తున్నాయి. సో, అలానే మనకి సిమెంట్ స్టాక్స్ కూడా కొంచెం ఈ బడ్జెట్ ముందు కొంచెం మనకి పాజిటివ్‌గా మనకి కనిపిస్తుందండి. సో, ఈ విధంగా కొంచెం పొజిషనింగ్ కాల్స్ అయితే కొంతమంది ఈ టైంలో అంటే బిఫోర్ బడ్జెట్ ఏమైనా మనకి కొంచెం ర్యాలీ వస్తే మనం పార్టిసిపేట్ చేయాలి. ఎందుకంటే బడ్జెట్ ఈసారి ఫిబ్రవరి 1 ఈవెన్ సండే కూడా బట్ స్టిల్ దేర్ ఈజ్ ఎ బడ్జెట్ మార్కెట్ ఉంటుందా లేదా అనేది మేము తర్వాత అప్డేట్ చేస్తాము. సో బట్ ఏమైనా ఎవరైనా ఈ టైంలో కొంచెం ఏమైనా మీరు కాల్స్ తీసుకోవాలి. ఈ బడ్జెట్ ర్యాలీ ఏమైనా వస్తే అందులో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే ఈ విధంగా కొంచెం ఎఫ్ఎంసీజీ, మెటల్స్ అండ్ తర్వాత మనకి ఆటో స్టాక్స్ కూడా అండి. ఎందుకంటే టాటా మోటార్స్ వాళ్ళు ప్రైస్‌ని హైక్ చేశారు. సో దానివల్ల మళ్ళీ ఆటో కంపెనీస్ అన్నీ కూడా కొంచెం పాజిటివ్‌లోకి రాబోతున్నాయి. వాటి ప్రాఫిటబిలిటీ బానే ఉంది. అలానే సిమెంట్ స్టాక్స్ కూడా, షుగర్ స్టాక్స్ కూడా షుగర్ ప్రైస్ పెంచారు. సో దానివల్ల షుగర్ స్టాక్స్ కూడా పాజిటివ్‌గా వచ్చాయి. ఈ విధంగా మంచి న్యూస్ ఉన్న ఈ పర్టిక్యులర్ స్టాక్స్ అండ్ సెక్టార్స్‌లో అయితే మీరు ఖచ్చితంగా వెళ్ళొచ్చండి. సో ఆల్ ది వెరీ బెస్ట్ అండి. ఈ ఇయర్ అయితే 2025లో అయితే మనము ఎక్కువ రిటర్న్స్ అయితే రాలేదు. ఈక్విటీ మార్కెట్స్ ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ ఆర్ ద లీస్ట్ పెర్ఫార్మ్డ్ స్టాక్ మార్కెట్ ఇన్ ద వరల్డ్ అని చెప్పొచ్చు. మిగతా స్టాక్ మార్కెట్స్ అన్నీ కూడా కొంచెం మంచి 20-30%లో ఉంటే మన మార్కెట్స్ మాత్రం చాలా తక్కువ సింగిల్ డిజిట్‌లోనే మనకి మార్కెట్స్ ఈ ఇయర్ అనేది క్లోజ్ అయ్యండి. లెట్స్ హోప్ 2026 విల్ బీ ద బిగ్గెస్ట్ ఇయర్. ఎందుకంటే మనకి జీడీపీ గ్రోత్ బావుంది. ఇన్‌ఫ్లేషన్ చాలా తక్కువగా ఉంది. మనకి పాలిసీస్ అన్నీ కూడా బావున్నాయి. మానిటరీ పాలిసీస్ బానే ఉన్నాయి. అలానే మనకి ఇన్‌కమ్ టాక్స్ ఎగ్జంప్షన్ 12.5 లాక్స్ వరకు చేశారు. జీడీపీ రేషనలైజేషన్ చేశారు. క్యూ2 గ్రోత్ ఎర్నింగ్స్ కూడా మనకిప్పుడు కార్పొరేట్ ఎర్నింగ్స్ కూడా గానీ మంచిగా వచ్చినట్లయితే డెఫినెట్‌లీ యెస్, మార్కెట్స్ క్యాన్ టేక్ ఇట్ ఎ లిఫ్ట్ ఆఫ్ ఇక్కడ నుంచి తీసుకోవచ్చండి. లెట్స్ సీ ఎఫ్ఐఐస్ కూడా కొంచెం వాల్యుయేషన్స్ బావున్నాయి కాబట్టి ఇండియన్ మార్కెట్స్ వైపు ఇన్వెస్ట్ చేసినట్లయితే బికాస్ ఆఫ్ ఈ రీటైలర్ పార్టిసిపేషన్ అయితే డిఐఐస్ హ్యావ్ పోరింగ్ అ లాట్ ఆఫ్ మనీ ఇంటూ ఈక్విటీ మార్కెట్స్ త్రూ మ్యూచువల్ ఫండ్స్. సో ఇవన్నీ కూడా మనం కాంబినేషన్స్ చూసుకున్నట్లయితే విల్ బీ వెరీ గుడ్ ఇయర్. బట్ హయ్యర్ ఎక్స్‌పెక్టేషన్స్‌తో అయితే మనం రాకూడదండి స్టాక్ మార్కెట్‌లో. ఎందుకంటే రిస్క్స్ అయితే అలానే ఉన్నాయి. జియో పొలిటికల్ రిస్క్ గానీ, లేకపోతే రష్యా, యుక్రెయిన్ ఇష్యూస్ గానీ, నెక్స్ట్ మనకి ఈ ట్రంప్‌దయితే ఇంకా ఇంతవరకు 2025లో అయితే కంప్లీట్ అవ్వలేదు. సో మేబీ 2026లో కూడా ఇదే సాగా కంటిన్యూ అవుతుంది. సో ఇండియా, యూఎస్ ట్రేడ్ డీల్ కూడా ఇంకా బాగా డిలే అవుతుంది. ఈ రిస్క్స్ అయితే ఇంకా కంప్లీట్‌గా ఉన్నాయండి. బట్ వీ కెన్ హ్యావ్ సమ్ గుడ్ ఇయర్ కంపేర్ టు 2025 అన్నట్టుగా మనకి అనిపిస్తుంది. సో లెట్స్ హ్యావ్ ఎ వెరీ గుడ్ అండ్ ప్రాస్పరస్ ఇయర్. థ్యాంక్ యూ సో మచ్.